ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా నా గురించి ఒక బ్యాడ్ సినారియో నడుస్తుంది అంటే నాకు వాళ్ళు అప్డేట్ చేస్తారు, నేను అది చూసుకోకపోయినా. నాకెవరు అప్డేట్ చేయలేదండి. ఓకే ఓకే. సో జర్నీ స్టార్ట్ అయింది, వెళ్ళారు. సో ఈ స్టోరీ ఏంటి? మీకు ఆ ఫోన్ కాల్లో ఆపు కెవిన్, ఆపు కెవిన్, ఆపు కెవిన్ ఏమో ఉంటుంది. అదే మోసం, ఎంత మోసం చేసావు కెవిన్? మోసం చేశాను నేను, అందుకనే అడిగాను ఆ అమ్మాయితో ఏమైనా బెడ్ రిలేషన్ ఉందా, మీరు ఏం మోసం చేశారు, ఏ రకంగా, ఎంత నమ్మాన్రా నిన్ను, ఎంత నమ్మాన్రా, నువ్వు నన్ను కూడా మోసం చేసావురా అని చెప్పి ఆ అమ్మాయి ఇదవుతుంది. సో ఏం మోసం చేశారు? నేనేమి మోసం చేయలేదండి, నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని ట్రై చేశాను. అయ్యో, అమ్మాయి వాయిస్ అంతలా ఏడ్చి మాట్లాడుతూ ఉంటే మీరు మోసం చేయలేదు అంటే ఎట్లా నమ్మాలంటారు? ఎట్లా నమ్మాలి అంటే ఇప్పుడు మస్తాన్ సాయిని, లావణ్యానికి ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడితే తెలిసిపోతుంది ఓకే కదా. మస్తాన్ సాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మొన్న నేను జైలుకి కూడా వెళ్ళి కలిసి వచ్చాను. అంటే జైలుకి వెళ్ళాడు అంటే మోసం చేయకుండానే జైలుకి వెళ్ళాడు అంటారా? జైలుకి వెళ్ళడం అనేది తను డ్రగ్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో, డ్రగ్ కేసులో వెళ్ళాడు. అటెంప్ట్ మర్డర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ అమ్మాయి మీరు ఆడియోలో నన్ను ఏమంటుంది, లంజా అని చెప్పి తిడుతుంది, మీ అమ్మని అట్లా ఆ బూతులన్నీ మాట్లాడుతుంది. నేను కూడా ఆ అమ్మాయిని ఇట్లాంటి బూతులు మస్తాన్ సాయి మాట్లాడినట్టే తిట్టచ్చు. నేను నీ అమ్మని దెంగుతా, ఇట్లాంటివన్నీ మాట్లాడచ్చు. అది చాలా ఈజీ, అబ్బాయిలకి బూతులు రావడం అనేది చాలా ఈజీ. కంట్రోల్ చేసుకొని నేను ఆ అమ్మాయిని హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అప్పుడు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ అమ్మాయికి ఏదో మెంటల్ ట్రామా ఉంది, ఇట్లా బిహేవ్ చేయడానికి. యాక్చువల్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను తర్వాత, చూసినప్పుడు సైకాలజిస్ట్ కూడా ఆ అమ్మాయి రూట్ కాజ్ ఏంటి, అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది, ఆ అమ్మాయి చైల్డ్హుడ్ లో ఏమైనా ట్రామా ఫేస్ అయిందా, లేకపోతే పెంపకం అట్లా ఉందా ఏంటి అనేది నేను ఇంటర్వ్యూ చూశాను. అది డెఫినెట్ గా ఈ శ్రావ్య విషయంలో కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి ప్రీవియస్ రిలేషన్షిప్ లో కాస్త ట్రామా ఫేస్ చేసింది. ట్రామా ఫేస్ చేసి ఆ అమ్మాయి కూడా నన్ను పోలీస్ స్టేషన్ లో లంజా కొడుక అని చెప్పి తిట్టింది. సో అంటే ఇక్కడ వీళ్ళు ఒక అబ్బాయితోటి మోసపోయి ఉండొచ్చు, వేరే అబ్బాయిల్ని ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అట్లాగా వీళ్ళేదో నన్ను చీటింగ్ చేసేస్తారు అని చెప్పేసి వాళ్ళు ముందుగానే నెక్స్ట్ అబ్బాయిని అటాక్ చేసే అవకాశం ఉండొచ్చు. అది నేను చెప్పేది. ఓకే, ఒక ఎంపథెటికల్ గా మనం ఆలోచిస్తే. ఒకసారి ఆడియో వినిపిస్తారా? యా, డెఫినెట్లీ. ఐ హావ్ ఎ క్వశ్చన్స్ అబౌట్ దట్ ఆడియో. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమవుతుందంటే పొద్దున్నే 6 గంటలకి నేను యాక్చువల్ గా SAP టెక్నాలజీలో ఉన్నాను. SAP క్లాస్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి, అంటే చదువుకున్నాను అని చెప్పి నేను పొద్దున్న లేచి చదువుకుంటున్నాను. ఆ అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసేసి ఆపేకేమైనా ఏం ఆపాలి, మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపాలి. ఓకే, మధ్యలో శ్రావ్యాని కాన్ఫరెన్స్ కాల్ తీసేసుకుంటుంది ఈ అమ్మాయి. నేను చెప్తాను, శ్రావ్య కాల్ చేస్తే నువ్వు మాట్లాడవా అని అంటాను ఆడియోలో. అయితే ఆ అమ్మాయి ఈ శ్రావ్యాన్ని పొద్దున్నే ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకుంటుంది. ఇట్లాగా అందరినీ లాగడము, ఒకరికి శ్రావ్య కూడా ఇన్వాల్వ్ అయిందా మీ కేసులో? ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అవడం కాదు, శ్రావ్య నా పైన రాంగ్ కేసు పెట్టింది కదా, అట్లాగే శ్రావ్యాన్ని కాన్ఫరెన్స్ తీసుకుంటుంది. బట్ శ్రావ్య యాక్చువల్ గా కాల్ లో జాయిన్ అవ్వలేదు. సో అది ఓకే. సో తను ఏం చేస్తుందంటే, ప్లే చేయనా, నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను అంటే అర్థము, తన మస్తాన్ సాయితో మస్తాన్ సాయి నాకు కాల్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి కట్ చేయడం, మస్తాన్ సాయి కాల్ చేయడం, మళ్ళీ అతను కట్ చేయడం, ఈ అమ్మాయి కాల్ చేయడం, అది జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఒక లైఫ్ నువ్వు కెవిన్ అన్నాడు, నా లైఫ్ కెవిన్ స్పేస్ ఇచ్చి పాజ్ ఇచ్చి నువ్వు అంటుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే, ఆమె ప్రకారము తను మస్తాన్ సాయి ఆమె ఇంటి కింద ఉన్నాడంట. ఆమె ఇంటి కింద ఉండి ఆమెను చంపడానికి వచ్చాడంట. అంటే హాల్యూసినేషన్ చూడండి, ఎవరో వచ్చి చంపేస్తున్నారు నన్ను, నా లైఫ్ చంపకుండా ఆపు కెవిన్ అని అంటుంది ఆమె. ఇక్కడ మన మీనింగ్ ఎట్లా వస్తుందంటే, నా లైఫ్ కెవిన్ నువ్వు అని వస్తుంది. ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. మొన్న శేఖర్ భాష గారు అన్నారు, నేను అన్నది నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అన్నా. ట్రస్ట్ కి డ్రగ్స్ కి నువ్వు నాతో నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని
ఆయన అంటే విన్న వాళ్ళకి ప్రాబ్లీ ఆ పర్స్పెక్టివ్ లో ఆమె డ్రగ్స్ చేస్తుంది కాబట్టి డ్రగ్స్ చేస్తావా లేదా అన్నట్టు అట్లా అనుకుంటున్నాను. పోర్ట్రేట్ అయింది. ఓకే. పోర్ట్రే అయింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి, నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా, అదే నువ్వు నన్ను డ్రగ్స్ చేస్తా. ఒక నిమిషం చూడండి, మస్తాన్ సాయి కాలింగ్, కాల్ మధ్యలో కొట్టేసుకుంటుంది చూడండి ఆ అమ్మాయి. సైకలాజికల్ ఇష్యూస్ లేకపోతే ఒకరినొకరు హార్మ్ చేసి అంటే ఎవరినైనా చంపడం గానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు హార్మ్ చేసుకోవడం. ఆపు కెవిన్ ఈషీ బిహైండ్ హర్ ఆర్ బిసైడ్ హర్, ఏం ఆపమంటోంది అసలు ఏం అర్థం కాలేదు. ఎగ్జాక్ట్, ఇప్పుడు మీరు చూసారు కదా కాల్ ఇది. ఓకే, కాల్ లో మాట్లాడుతున్నాను నేను. అక్కడ మనం ఏమనుకుంటాం, పక్కన అమ్మాయి ఏమో ఉంది, మీరేదో కొడుతున్నారో లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాను అనుకొని అనుకుంటారు కదా. అది ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చింది ఇప్పుడు బేసిక్లీ. పోలీసులకు ఫోన్ చేస్తుందంట, చేసి నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తుందంట. నేను అందుకని ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసాను. కాల్ చేసేసి ఈ అమ్మాయి నా పైన ఇట్లాగా, నేను అది చూపిస్తాను మీకు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీ పేరు? నా పేరు కెవిన్. ఓకే, మీకు కాల్ చేసి నాకు నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెడ్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే, మేము ఇంటిమేట్ చేస్తాం. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ 33 ఉంటుంది. ఆమె కుకాపేట్ లో ఉంటుంది. ఓకే సార్, నేను ఇంటిమేట్ చేస్తాను మీకు. ఓకే, నిశ్చింతగా పోలీస్ ఏమంతా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో ఇది బేసిక్లీ. ఓకే, ఇంకా ప్లే చేయమంటారా? ఫోన్ చేస్తా కెవిన్, ఇప్పుడు ఆపకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా కెవిన్. చూపించు కెవిన్. ఒక చంద్రముఖి లాగా ఏం చూపించాలి? అదే చూపించు. ఏంటి చూపించేది? చూపించు కాల్ హిస్టరీ చూపించేతంది. కాల్ హిస్టరీ చూపించేతంది. ఎవరు అతను? మస్తాన్ సాయికి నాకు మధ్యలో జరిగిన కాల్ హిస్టరీ చూపించు. ఓకే, అంటే అతనితో మాట్లాడితే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఆమె నాకేం చెప్పింది, విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వచ్చింది. తను ఎవడో మోసం చేసేస్తున్నాడు, ఇక్కడేమో రాజ్ తరుణ్ మోసం చేసేసి మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇక్కడేమో మన మస్తాన్ సాయి ఏమో ఆమె రేప్ చేశాడంట ఫస్ట్ టైం అని చెప్పింది నాకు. కానీ మొన్న ప్రీతి ఇంటర్వ్యూ నేను చూశాను. చూస్తే ఆర్టీవీ ఇంటర్వ్యూలో తను చెప్తుంది ఇట్లా వాళ్ళిద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు, ఫ్లర్ట్ చేసుకొని ఆ అమ్మాయి వెళ్ళింది, ఇష్టపడే చేసింది అని చెప్తుంది. కానీ ఆమె ఏం రాస్తుంది, రేప్ కేసు పెట్టేసింది 376. ఓకే, అట్లా తప్పు కదా. ఇన్ బిట్వీన్ నేను లేను కాబట్టి నేను మాట్లాడలేను. నేను కూడా లేనండి. ఓకే, తప్పు కదా అని అంటే ఐ డోంట్ నో కదా, నేను దగ్గర లేను కాబట్టి నేను మాట్లాడలేను. నేను కూడా దగ్గర లేను కాబట్టి నేను జస్ట్ చెప్తున్నా. సాఫ్ట్ కార్నర్ అమ్మాయి మీద ఉంది కాబట్టి సాఫ్ట్ సైడ్ తీసుకుంటున్నారు. ఓకే, 376 తప్పు కదా అని ఎవరిని అంటున్నాడు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు? లవణ్యకి సపోర్ట్ చేస్తున్నానా? చేయట్లేదు. ఓకే, సరే వినిపించండి. ఇది కట్ చేసింది. సో ఇట్లా చేయడము, కట్ చేయడము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.